తెలంగాణ రాజకీయాల్లో మరో పొలిటికల్ వైబ్రేషన్ ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇకపై ఒక ఎత్తు అనేలా సరికొత్త మలుపు తిరిగింది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ వ్యవహారం, తండ్రితో విభేదించి తెలంగాణ రక్షణ సేన అంటూ సరికొత్త జెండాతో జనంలోకి రావాలని ప్లాన్ చేసిన కవితకు కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె ప్రతిపాదించిన టీఆర్ఎస్ పేరును రిజిస్టర్ చేయడం కుదరదని ఈసీ తేల్చి చెప్పడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఒకవైపు ఈసీ 15 రోజుల్లోగా కొత్త పేర్లు ఇవ్వాలని అల్టిమేటం జారీ చేస్తే, మరోవైపు కవిత మాత్రం తగ్గేదే లేదంటూ న్యాయ పోరాటానికి సై అనడంతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. అటు అధికారిక కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల విజయాలతో దూసుకుపోతున్న వేళ కవిత పార్టీ భవిష్యత్తు ఇప్పుడు అగ్ని పరీక్షలో పడింది. అసలు ఎన్నికల సంఘం లేఖలో ఏముంది? ఈ పేరు వెనుక కవిత వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ ఎందుకు అడ్డుపడుతుంది? తెలంగాణ రాజకీయ యవనికపై మరో ఉత్కంఠభరితమైన సరికొత్త అధ్యాయం మొదలైంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెట్టిన కొత్త పార్టీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఆమె ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రజల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ పేరును రిజిస్టర్ చేయడం కుదరదని ఈసీ తేల్చి చెప్పింది. ఈ మేరకు కవితకు అధికారికంగా స్పష్టమైన ఆదేశాలతో కూడిన లేఖను కూడా పంపించింది. రాబోయే 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని అందులో గడువు విధించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా కొత్త పేర్లు ఇవ్వకపోతే దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామం కవిత రాజకీయ భవిష్యత్తుపైనే ఒక పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. పార్టీ ప్రారంభంలోనే ఇలాంటి అడ్డంకి ఎదుర్కోవడం ఆమె అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. రాజకీయ చదరంగంలో ఈ తాజా పరిణామం కవితకు ఒక అగ్ని పరీక్ష లాంటిదని చెప్పవచ్చు. తెలంగాణ సమాజంలో ఈ అంశం ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షాక్ కు కల్వకుంట్ల కవిత ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈసీ పంపిన లేఖపై ఆమె అత్యంత ధీటుగా స్పందించి తన రాజకీయ చతురతను చాటుకున్నారు. తాము చట్ట పరిధిలోనే తెలంగాణ రక్షణ సేన అనే పేరును ఎంచుకున్నామని ఆమె స్పష్టం చేశారు. ఈసీ లేఖలో పేర్కొన్న 2 ప్రధాన అభ్యంతరాలకు ఇప్పటికే తాము చట్టబద్ధంగా సమాధానాలు ఇచ్చామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశించినట్లుగా తాము కొత్త పేర్లను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అవసరమైతే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ధర్మం తమ వైపే ఉందన్న నమ్మకంతో కవిత ఈ సవాలును స్వీకరించినట్లు కనిపిస్తుంది. ఈ పేరు వివాదంతో ప్రస్తుతం ఆమె పార్టీ అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. అయినప్పటికీ కోర్టుల ద్వారా న్యాయం సాధిస్తామనే గట్టి ధీమాను కవిత క్యాడర్ వ్యక్తం చేస్తోంది. ఈ పోరాటం కవిత రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైన మలుపుగా మారబోతుంది. ఢిల్లీ వేదికగా సాగే ఈ లీగల్ వార్ ఏ మలుపు తిరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన అనే పేరును ఎంచుకోవడం వెనుక ఒక పక్క రాజకీయ వ్యూహం ఉందనే గుసగుసలు వినపడుతున్నాయి. గతంలో కేసీఆర్ నాయకత్వంలో నడిచిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయింది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంతో టీఆర్ఎస్ అనే 3 అక్షరాలకు విడదీయరాని అనుబంధం ఉంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం ఆ పేరును బీఆర్ఎస్ గా మార్చడంతో క్షేత్రస్థాయిలో ఒక ఖాళీ ఏర్పడింది. సరిగ్గా ఇదే సెంటిమెంట్ను, గులాబీ జెండా గుర్తింపును మళ్లీ తన వైపు తిప్పుకోవాలని కవిత భావించారు. అందుకే సంక్షిప్త నామం మళ్లీ టీఆర్ఎస్ వచ్చేలా ఆమె అత్యంత చాకచక్యంగా ప్లాన్ చేశారు. పాత క్యాడర్ను ఆకర్షించడంతో పాటు రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందవచ్చని ఆమె అంచనా వేశారు. ఈ పేరు ద్వారా ప్రజల్లోకి సులువుగా దూసుకుపోవచ్చని ఆమె గట్టిగా నమ్మారు. కానీ ఒకే రకమైన సంక్షిప్త నామాలు ఓటర్లను గందరగోళానికి గురి చేస్తాయని ఈసీ బ్రేకులు వేసింది. తండ్రి వదిలేసిన వారసత్వ ముద్రను సొంతం చేసుకోవాలనే కవిత ఆశలకు ఇప్పుడు పెద్ద బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. తండ్రి కేసీఆర్తో విభేదించి కవిత కొత్త పార్టీ పెట్టడం ఒక ఎత్తైతే, ఆ పేరుపై బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పడం మరో ఎత్తు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చిన తర్వాత ఆ పాత పేరును మరెవరూ వాడకూడదని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. టీఆర్ఎస్ అనే పేరుతో ఉన్న సుదీర్ఘ భావోద్వేగ బంధాన్ని వేరే వాళ్ళు వాడుకుంటే నష్టం జరుగుతుందని ఆ పార్టీ భయం. ఈ పేరును మరెవరైనా వాడితే ముఖ్యంగా గ్రామీణ ఓటర్లలో తీవ్ర గందరగోళం ఏర్పడుతుందని బీఆర్ఎస్ వాదిస్తోంది. అందుకే కవిత పెట్టిన పేరుపై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ శ్రేణుల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెళ్లాయి. సొంత కుటుంబం నుండే, సొంత పార్టీ నుండే ఇలాంటి ప్రతిఘటన రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు కవిత పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఒక పెద్ద ప్రతిష్టాత్మక పోరాటంగా మారింది.
ఒకే రకమైన సంక్షిప్త నామంతో రాజకీయ లబ్ధి పొందాలనే కవిత ప్రయత్నాలను బీఆర్ఎస్ గట్టిగా అడ్డుకుంది. ఈ అంతర్గత రాజకీయ యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రంగులను పులుముకుంటోంది. రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్న ఈ పోరు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం అత్యంత వేగంగా మారిపోతుంది. రాష్ట్రంలో 2023 డిసెంబర్ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి విజయవంతంగా కొనసాగుతోంది. దాదాపు 10 ఏళ్ల పాటు సాగిన బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడుతూ కాంగ్రెస్ ఇక్కడ జెండా పాతేసింది. ఈ మధ్యనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. వేల సంఖ్యలో వార్డులతో పాటు మెజారిటీ పట్టణ స్థానిక సంస్థలను కాంగ్రెస్ తన కైవసం చేసుకుంది. ఇలాంటి బలమైన కాంగ్రెస్ హవా నడుస్తున్న సమయంలో కవిత కొత్త పార్టీని ప్రకటించడం విశేషం. బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతున్న వేళ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కవిత అడుగులు వేశారు. కానీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకముందే ఆమెకు పేరు వివాదం రూపంలో పెద్ద అడ్డంకి ఎదురైంది. కాంగ్రెస్ బలంగా ఉన్న తరుణంలో కొత్త పార్టీ పెట్టి సత్తా చాటడం కవితకు అంత సులువు కాదనేది విశ్లేషకుల మాట. ఈ రాజకీయ పరిణామాలు తెలంగాణ భవిష్యత్తును ఏ తీరాలకు చేరుస్తాయో వేచి చూడాలి. కల్వకుంట్ల కవిత తీసుకున్న ఈ కొత్త పార్టీ నిర్ణయం ఆమె రాజకీయ జీవితంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది. తండ్రి చాటు బిడ్డగా కాకుండా తనకంటూ ఒక సొంత రాజకీయ గుర్తింపు కోసం ఆమె ఈ సాహసం చేశారు. అయితే పార్టీ రిజిస్ట్రేషన్ దశలోనే ఎన్నికల సంఘం నుండి ఊహించని షాక్ తగలడం ఆమెకు పెద్ద ఎదురుదెబ్బ. ఈసీ విధించిన 15 రోజుల గడువులోగా కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. ఆమె కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటుందా లేదా ప్రత్యామ్నాయ పేర్లను పరిశీలిస్తుందా అనేది చూడాలి. తెలంగాణ రక్షణ సేన అనే పేరు కాకుండా మరో పేరు పెడితే టీఆర్ఎస్ అనే సెంటిమెంట్ను కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ వెనక్కి తగ్గితే రాజకీయంగా బలహీనపడినట్లు సంకేతాలు వెళ్తాయని కవిత భావిస్తున్నారు. ఈ సవాలును ఆమె ఎలా ఎదుర్కొని ముందడుగు వేస్తారనే దానిపైనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. తెలంగాణ రాజకీయ చదరంగంలో కవిత వేసే తదుపరి అడుగులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఈ పొలిటికల్ డ్రామా రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో వేచి చూడాల్సిందే.